శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ రాశివారు జీవితంలో ఈ 3 పేర్లు గల స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే జీవితంలో చాలా నష్టపోతారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఆ పేర్లు గల స్త్రీలెవరు? వారితో మీకు ఎటువంటి ఆపద పొంచి ఉంది? దాని నుంచి బయటపడటానికి మీరు ఏం చేయాలి? అలాగే జీవితంలో మీరు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందటానికి చేసుకోవలసిన దేవతారాధన మరియు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా మాకెలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఇక ఈ రాశివారికి జనవరి నెలంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కొన్ని ముఖ్యమైన అంశాలలో శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. అయితే ఈ రాశివారికి కొన్ని ముఖ్యమైన పనుల్లో కలిగే ఆటంకాలు దూరం అవ్వబోతున్నాయి. గతంలో మీరు మొదలుపెట్టిన ముఖ్యమైన పనుల్లో ఇప్పటి వరకు ఆటంకాలు వచ్చినట్లయితే అవన్నీ కూడా ప్రస్తుతమున్న గ్రహస్థితి మీకు అనుకూలించటం వల్ల వాటి నుంచి బయటపడతారు. ప్రతి పని కూడా త్వరగా పూర్తి చేసి మీ ప్రతి ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. మీరు కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదువుకున్నట్లయితే కనుక పోటీ పరీక్షల్లో మీదే విజయం. ముఖ్యంగా ఇది పరీక్షల సమయం కనుక ఇప్పుడు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి సబ్జెక్ట్ను కూడా ప్రణాళికాబద్ధంగా సిలబస్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇక మీ చదువు విషయంలో పెద్దల సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడవలసి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు పూర్తి ఏకాగ్రతతో పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్లి స్థిరపడాలి అనుకునే వారికి కొద్దిగా సమయం పట్టినప్పటికీ కూడా విదేశాలలో అనుకూలమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ సంపాదించాలి అనుకునే వారికి నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. తద్వారా మీ చదువుకి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఇది అనుకూలమైన సమయం. ముందుగా వ్యాపారం కొద్దిగా మందకొడిగా సాగినప్పటికీ కూడా వ్యాపారంలో నిలదొక్కుంటారు. పాత వ్యాపారాలు విస్తరణ చేయటానికి ఇది అనుకూలమైన సమయం. అలాగే నూతన వ్యాపారాలు కూడా పెద్దల సలహాలు, సూచనల మేరకు కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు కొత్త వ్యాపారానికి మీకు ఎంతగానో సహాయపడతాయి. ఈ రాశివారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభించబోతున్నాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన మాటలను కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఏకాగ్రతతో వింటారు. అలాగే మీ మాటను అంగీకరిస్తారు. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క సంపాదన కూడా మీకు తోడవుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి సపోర్ట్ మీకు ఈ సమయంలో లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువ అవటం కారణం చేత అలసటగా అనిపిస్తుంది. కానీ పనిలో పడి సమయానికి ఆహారం తీసుకోవటం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే సమయానికి నిద్ర, ఆహారం లేకపోవటం వల్ల మీకు అలసటగా అనిపించవచ్చు. అవసరమైనప్పుడు మీ సహోద్యోగుల సహాయ సహకారాలను తీసుకోవటం మంచిది. అలాగే ఉన్నతాధికారుల మెప్పును పొందటం కోసం మీరు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ప్రతిరోజు యోగా, వ్యాయామం లేదా మెడిటేషన్ చేయటానికి ప్రయత్నించండి. ఇది మీ అలసటను దూరం చేస్తుంది. వీలైనంత ఎక్కువ మంచినీళ్లు తాగటం వల్ల మీరు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన అంశాలలో నష్టాలు చేకూరకుండా లాభం వచ్చినప్పుడే ధనాన్ని దాచుకునే అలవాటు చేసుకోండి. నిల్వధనం ఏర్పరుచుకోవటం వల్ల అది మీకు కష్ట సమయాల్లో ఎంతగానో సహాయపడుతుంది.
ధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఇది మనకు అవసరమా లేదా అని 1-2 సార్లు ఆలోచించి కొనండి. ఇక ఈ రాశివారి జీవితంలో ఆటంకాలు కలిగించటానికి ఈ 3 పేర్లు ఉన్న స్త్రీలు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆ 3 పేర్లు గల స్త్రీలెవరు? వారి నుంచి మీకు ఎటువంటి ఆపద పొంచి ఉంది? ఆ ఆపద నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా చూసుకున్నట్లయితే రా అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక రా, రీ, రు ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు అంటే రా గుణింతంతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇక లా అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే లా, లీ, లు ఇలా లా గుణింతంతో పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక 3వ అక్షరం గల స్త్రీ గురించి చూసుకున్నట్లయితే కనుక ఆ, ఆ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జీవితంలో అనేక రకాలుగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ అక్షరాల గల పేర్లతో కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు జీవితంలో అనేక రకాలుగా లాభాలు పొందుతారు. లేదంటే వారిని నమ్మి మీ స్వవిషయాలు అంటే మీకు సంబంధించిన పర్సనల్ విషయాలన్నీ కూడా వారితో చెప్పటం వల్ల మీకు నష్టం చేకూరుతుంది. సమయం సందర్భం చూసుకొని వారు మిమ్మల్ని అందరిలో దోషులుగా నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఉన్న బలంగా అందరినీ మనం దూరం పెట్టలేం కాబట్టి ఎవరు మీకు ద్రోహం తలపెట్టబోతున్నారు అనే విషయాన్ని మీరు తెలివిగా గమనించవలసి ఉంటుంది. గతంలో మీకు వారి వల్ల ఏదైనా నష్టం జరిగిందా అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే ఇప్పుడు ఇటువంటి స్త్రీలు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే మీరు వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు మీకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ విషయాలు కూడా వారితో చెప్పకండి. అలాగే మీరు చేయబోతున్న పనులు, మీరు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు వారితో చెప్పకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ పేరు గల స్త్రీలు మీకు అనేక రకాలుగా ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీరు జీవితంలో ఎదుగుతుంటే వారు చూడలేకపోతారు. అందువల్ల మీకు జీవితంలో అనేక రకాలుగా నష్టం కలిగించాలని ప్రయత్నిస్తారు. అందుచేత వీలైనంత వరకు కూడా మీరు ఈ 3 అక్షరాలు మొదలయ్యే స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో చనువు పెంచుకోకండి. వారు ఏదైనా నిర్ణయం చెప్పినట్లయితే మీరు సున్నితంగా ఆ నిర్ణయాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించండి. అయితే మన పెద్దలు చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రమే కాదు, మీరు చేస్తున్న పూజలు కానీ లేదా మరీ ఇతర ముఖ్యమైన అంశాలు కానీ అవి పూర్తయ్యేంత వరకు కూడా ఇతరులకు చెప్పటం అనేది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే మనమంటే ఇష్టపడేవాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా ఈ సమాజంలో మన చుట్టూనే ఉంటారు. వారు మన స్నేహితుల వలె నటించి మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అందుచేత ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేయటం అనేది చాలా మంచి ఫలితాలను మీకిస్తుంది. ప్రత్యేకంగా మాకు పూజ చేయటం కుదరదు అనుకునేవారు మీకు సమయం దొరికినప్పుడల్లా దైవనామస్మరణ చేసుకోవటం కూడా చాలా మంచిది. ఇలా చేయటం వల్ల మీకు దైవబలం పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఎప్పుడూ కూడా ఇంటిని, ఇంటి పరిసరాలలో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు మీరు కూడా వ్యక్తిగతంగా శుచి శుభ్రతను పాటించటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదండి, సుఖ సంతోషాలు సమృద్ధిగా లభించటం, ప్రతిరోజు సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అని చెప్పొచ్చు. సో చూశారు కదండి, మీనరాశి వారు ఏ 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, అలాగే వారి వల్ల ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోబోతున్నారు, వాటి నుంచి బయటపడాలంటే మీరేం చేయాలి, అలాగే ఏ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.